ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు చనిపోయావని ఏడవని రోజంటూ లేదు. అలాగే ఏదో ఒక అద్భుతం జరిగి నువ్వు తిరిగొస్తావని ఎదురు చూడని రోజంటూ కూడా లేదు. ఇంతకాలం నీ భర్తని, నీ కుటుంబాన్ని వదిలి ఎలా ఉండగలిగావు లక్ష్మి? పరిస్థితులు నన్ను అలా బంధించి ఉంచాయి అత్తయ్య గారు. అందుకే నా కాళ్లకున్న సంకెళ్లను తెంచుకొని నేనిక్కడికి రాలేకపోయాను. నీ కాళ్లకి ఎన్ని సంఖ్యలున్నాయో నాకు తెలీదు, కానీ నువ్వు చనిపోయావని, నువ్వు రావని తెలిసాక మా గుండెలు మాత్రం 1000 ముక్కలయ్యాయి. నువ్వు మళ్ళీ ఎప్పుడు తిరిగొస్తావా అని ఎదురు చూస్తూనే ఉన్నాయి. లక్ష్మిని మాకెందుకు దూరం చేసావయ్యా అని ఆ భగవంతుణ్ణి ఎన్నిసార్లు నిందించానో. మా లక్ష్మికి ఎందుకింత అన్యాయం చేసావయ్యా అని ఎన్నిసార్లు నిలదీశానో. నేనడిగే ఏ ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పలేదు. కానీ ఈ రోజు నాకు అర్థమవుతోంది, ఇలాంటి అద్భుతాన్ని చూపించడం కోసమే ఇన్నాళ్ళు నిన్ను మాకు దూరంగా ఉంచాడేమో. ఇంత సంతోషాన్ని ఒకేసారి ఇవ్వడానికి మా చేత ఇన్ని కన్నీళ్లు పెట్టించాడేమో. నిన్నిలా చూస్తూ ఉంటే నా మనసంతా ఆనందంతో ఉప్పొంగిపోతోంది. అయినా ఏంటి లక్ష్మి ఇది? నేను నీకంత కానిదాన్నైపోయానా? అంత అవసరం లేని దాన్నైపోయానా? అదేంటత్తయ్య గారు అలా అంటున్నారు? మరింకెలా అనమంటావు? నువ్వు చనిపోయావని నేనెంత కుమిలిపోయానో నీకు తెలుసు. నేను రోజు ఎంత బాధపడుతున్నానో నువ్వు చూస్తూనే ఉన్నావు. అయినా కూడా నువ్వే లక్ష్మివని ఒక్క మాట కూడా నాకు చెప్పాలనిపించలేదా? ఆ మాట చెప్పి నా కళ్ళలో ఆనందం చూడాలని ఒక్కసారి కూడా నీకు అనిపించలేదా? చెప్పాను కదా అత్తయ్య గారు, నా చుట్టూ ఉన్న పరిస్థితులు నా నోరు మెదపకుండా చేశాయి. లక్ష్మి ఏం చేసినా ఏదో కారణం ఉంటుందని నీకు కూడా తెలుసు కదా అరవిందా. ఇప్పుడు తన ఉనికి గురించి బయటకు తెలియకపోవడమే మంచిది. అందుకే తనని తను దాచుకుంది, ఒక అజ్ఞాతంలో బతుకుతూ వస్తోంది. అంతేకాని నీ మీద అభిమానం లేక కాదు, నీ మీద ప్రేమ లేక కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.